ఎంత 20 రూపాయలకి పెరుగా? ఏంది ఇంత గొద్దుందా? తాగేసి వచ్చావా ఏంది? టిఫిన్ తీసుకో. ఎట్లా వెళ్ళిపోయింది అక్క? ఏంది 20 రూపాయలకి ఎంత కొద్ది పోసింది అక్క? మరి ఎంత చెమ్ము నిండా పోయాలి. నువ్వు ఇటు రాతెల్లా నాకు ఎండ పడిపోతుందా? ఆ అమ్మని ఎందుకు నువ్వు మళ్ళీ నువ్వు ఇంట్లో చేరేట్టు మాపం చెప్పకుండా మాట్లాడుకో ఎంతసేపు అయినా నీకిద్దరికి. అబ్బే ఆ మాట ఏందో పని చేయాల్సి ఎండ పడిపోతుందిరా. ఆడ ఒక్క చొక్కా తెచ్చిందా? ఇంక 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? అవన్నీ అంత అర్జెంటుగా అయినప్పుడు ఒక రోజు ముందు వచ్చి తోమించుకొని పోవాలి. నేను 6 గంటలకు వచ్చి ఇచ్చిపోయినా. ఇప్పుడు దోమలేదు. పన్నీ మీద ఇంట్రెస్టే లేదు నీకు. తోమేసి ఉంటే నా దోమేసి ఉంటే అయిపోను. నేను వేరే దోమలే. అదిగో చెప్పు. పెళ్లి పోవాలి పాపం ఆయన. చూడు అవును అందరూ అర్జెంట్ అని మా అత్త మీద పడిపోతే ఎట్టా పాపం తోమొద్దా? ఇంకా నయ్యం ఇప్పుడు చూడు కొడుకు డ్యూటీకి వెళ్ళంగానే నా పెడతది పన్నాడ తోమమ్మ రా అమ్మ అని. అన్ని మడతలు పెట్టుండా పక్కలు వేసి చీరతో అందుకే పెళ్ళేసి ఏందో లక్ష్మి అక్కడ చెయ్యలేయ అంటుంది కుక్కని. మా కుక్క కాపలా పెట్టుకున్నాం అక్క ఇంటికే. 4 పెట్టున్నాం మిద్ది పైన, కింద ఒక 4 పెట్టున్నాము. ఎవరైనా పొరపాటున మా ఇంటికి కానీ వచ్చే అనుకో అటాక్ చేస్తాయి. సాగుతున్నాం మేము. ఏమి మర్చిపోతున్నావా? ఇన్ని మందులు తెప్పించి ఇక్కడ పెట్టి రాసుల దానిపైన పొద్దున సాయంత్రం చదువుకొని వేసుకోలేవా? అన్నీ చూపించాలి మీ ఆవిడకే. మీ ఆవిడకి చూపించాలి నువ్వా? పాఠాలు కాదు ఆయన మరీ చిన్నదానికి కూడా వచ్చి మా అత్తని అడుగుతుంటాడు. ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఇది ఎన్ని గంటలకు వేసుకోవాలి. అమ్మేద్దామా? మా మామని అమ్మేస్తున్నాం మేము శాఖ లేకున్నాం. ఏడ తాగేది ఆయన్ని. పని చేయడే ఎవరు కొంటారు? అరే రే రే అందుకే ఆడ వాచ్మెన్ గా కూర్చోబెట్టేస్తా హాస్పిటల్లో. చూపించింది సింధు కదా. ఓహో మేత లేదా ఇంకా? అయ్యయ్యో అందుకే డల్గా ఉంది బండే. హుషారు లేదే. నవ్వుతుంది చూడు. ఏమవుతాజీ అంతే. ఆ బాడిగింట్లో మీరు 5 రూపాయల మజ్జిగ చేసుకొని తాగాలి కదా, అలుపు రావాలి బాగా. మాట్లాడు నేర్చుకోవాలి. ఏం చూసావు నా సాయి? ఊరు చూడద్దా? అత్తని పగులు వస్తాను చూసినా దాని మీద రానాయన తోందు నువ్వు రామ్మా నా గుడ్డలు ఆగిపోతున్నాయి అంటున్నారు అంకులు. అంకులు తోమేస్తుందిలే నువ్వు టెన్షన్ పడబాకు. గుడ్డలే కదా ఇంక 2 జతలే ఉండేది తోమేసేస్తాం. తోమేస్తుంది నాకు ఇదిగో మాటలు రావని ఏం ఎగతాలు చేస్తుందో చూడు. అత్త అన్న పట్ట ఎట్ట ఎంకరేజ్ చెయ్యాలా కోడల్ని? ఆమె చూడు అట మాట్లాడద్ది ఇటు మాట్లాడద్ది అని చెప్పి తక్కువ చేసి మాట్లాడద్ది. మాటలు ఎందుకు రావు? ఏడొస్తున్నాయి మాటలు. మోగ సినిమా తీసినట్టున్నా. హాయ్ చెప్పు. చెప్తా ఉంటా నేనే. పని వదిలేసా నాకు పనిలే. ఆయిలు బాయిలు చెప్తున్నాయి. ఇప్పుడు ముగ్గేయకుండానే పద్దలు నిద్రలేసి ముందు మా అత్త మొహం చూసి ఇక్కడ వాదేస్తా నిలబడుకోంది. వాదేస్తాను నీతో వాదేయక ఇంకెవరితో వాదేయమంటావు? ఇంకెవరితో పోయి వాదేయమంటావు నన్ను? నువ్వే కదా నా పక్కన కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఇద్దరమే ఉండేది ఇక్కడ. ఇంకేరే వాళ్ళు రారు. నీ కొడుకు రాడు, మీ ఆయన రాడు. జుట్లు పట్టుకొని కొట్టుకున్నా కూడా మధ్యలోకి వచ్చి ఎడదీసే పనేలే. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడు. ఎట్టైనా పోయి సావండి మే, నాకు అనవసరం మే అంటాడు. ఆమె నోరు తగ్గదు, నాకు నోరు తగ్గదు. ఇద్దరికిద్దరు సరిసగం వేసుకుంటాం గొడవ. అయ్యో అయ్యో ఎండ వస్తుంది, ఎక్కువ మాట్లాడబాకు. ఎండ వస్తుంది, మజ్జిగ కలిపి ఇద్దామే కోడలకి, ఒక గ్లాస్ ఇద్దామే పొద్దున్నే. రేపటి నుంచి మజ్జిగ తెమ్మంటాలి విజయాని.
చేసుకోలేకుందమ్మా మా కోళ్ళు మజ్జిగ అమ్మ అని చెప్తా ఎక్కడ చెప్పుకుంటే తెల్ల నాకు మీరు ఎట్టయినా పోండి, నా చొక్కాలు తోమిచ్చేయండి అమ్మ, గబాని వెళ్ళిపోతాను మీ అత్త గోడలతో నేను అంకుల్కి చూడు రాక రాక వచ్చామే, మాట్లాడేసి వెళ్దామే. హాయ్ చెప్పు అంకుల్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అంట. అంకులు చాలా రోజులకైతే మా ఇంటికి వచ్చి హైరన్కి బట్టలు ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఈ మధ్య అంతా రాలేదు. చాలా బాగా మాట్లాడతారు అంకులు. ఏ ఊరు అంకుల్? ఊరి పేరు నాకు రాదు. దొంతోలు అడవి నుంచి వచ్చారు మా ఇంటికి హైరన్ చేయించుకునేదానికి. కానీ అప్పుడు వచ్చినప్పుడల్లా చాలా బాగా మంచిగా పలకరిస్తారు అంకులు. అందుకే ఈరోజు దొరికారు మా అంకుల్ అని చెప్పి వీడియోలో అయితే పెడుతున్నా. రాలా బయటికి పని చేస్తున్నట్టుంది ఇంట్లో. నేను మాత్రం వచ్చి ఇప్పుడు పనిలో ఉన్నాను. నేను చెప్పాను కదా, కొడుకు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, కొడుకు వెళ్ళిన తర్వాత పని మాత్రం పని కాడ పెడతారని. మీరు చెప్తే వినరు కదా. చూడండి మీరే. ఇప్పుడు నాకు పనులో నిలబెట్టేసింది, హైరన్ చేయమని చెప్పి హైరన్ కాడ అయితే నిలబెట్టేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా టార్చర్ పెడుతున్నారు ఫ్రెండ్స్. అత్తమ్మ అంటాం కానీ వాళ్ళ ముందు ఒకలా నటిస్తున్నారు, మా ముందు ఒకలా చేస్తున్నారు. ఏం చేస్తాము, చేసుకున్నాక తప్పదు, పడాలి. నేనే చేస్తా, హైరన్ చేసి ఇదిగో మీ అమ్మ ఎంత కష్టపెడుతుందో చూడు అని చెప్పి చూపిస్తా. ఆయన నమ్మడు కొడుకు, తల్లి మాటలే నమ్ముతాడు, అమ్మ మాటలే ఎక్కువ చౌకి ఎక్కుతాయి కానీ పిల్లమ్మ మాటలు ఎక్కవలే. ఇప్పుడు వస్తుందేమో చూడు ఇంట్లో నుంచి బయటికి. ఎట్టా ఏందనేది వివరించి చెప్పేదానికి గొడవకు వస్తుంది. ఇంకా నేను ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడాలి, ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడలేము. అందుకే గుమ్మన ఉన్నా. ఏమే వస్తున్నావా? ఆ పనిలో ఉన్నట్టుంది. గబాన్ రామ్మ మేడం, మజ్జిగ కలిపెట్టా కోడలకే మజ్జిగ. ఏం తోమేది గొడవలు చెయ్యి, ఎవరు చేస్తారు పని? నేను అందుకే కథనాలు చేయడం జరిపింది. రోజు 7 మధ్య నిద్రలేసి ఇదేనా? అదే అదే తోమతో. ఫస్ట్ యాడ్ నుంచి మొదలు పెట్టాలా? ముందు చేతులు దోము, కాలర్ దోము, తర్వాత చెయ్యి దోము, తర్వాత ఈపు దోము. పడిపోయేటట్టున్నావా? పెట్టే ఎట మోస్తున్నావు నువ్వు? అమ్మా చల్లే భలే వచ్చింది. ఏంది పెట్టి వచ్చింది, హైరన్ చేసేది బాగా వచ్చింది. నువ్వు కూడా భలే చేస్తున్నావు. చూడండి ఎట్ట చేస్తుండ్రు. ఏమి ఇట్టా అట్టే అట్టే. ఇంకేమైతే ఇంకో బండి పెట్టుకోవచ్చు. హైరన్ పెట్టే ఎత్తలేకుండా రోజు ఏం చేస్తున్నాను అనుకుంటారు. బా ఇది ఎవరో కానీ వేసుకునే చొక్కా. అవునా, భలే నలిగింది చొక్కా అని అనుకుంటారు. ఇదేంది అంతేనా? అంతేనా? భలే వచ్చింది ఇస్త్రీ. ఇంకేమైతే బండి తెప్పించే ఇంకో బండి పెడతా బయట. ఆ పని చేయి. టైం అయిపోయింది. కానీ 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 మళ్ళీ గుడ్లు వచ్చేసాయి. చర్చికి పోవడానికే ఇల్లు కావడం లేచిండు. అవును, ఏం కాలేదు. గుడ్డలు ఉన్నాయి, పని కాకపోయా. కానీ కానీ తొందరగా కానీ ఇంకెన్ని ఒక్కడితో దానికి టైం పట్టా. ఇంకే ఉండే ఎప్పుడు తోముతావా? నీ కొడుకు వచ్చిన తర్వాత అవుతుంటది. వచ్చిన కస్టమర్లు బాగుపడతాను. ఇంకంతకంటే ఏం చేస్తానా? యాడ చంపుకొని తింటా ఉంటుంది. రోజుకి 4 చొక్కాలైనా ఒక 500 సంపాదిస్తుంటే రోజా. అందుకని ఎక్కువైపోయి డబ్బులా పని చేయకుండా తినడానికి అట్ట వస్తుంది. చెమట పోస్తా ఉందమ్మా. నిద్రలేసి అన్నీ జరగాలి పని చేస్తే కదా. అవునవును. పని చేయకుండా బిడ్డ ఒక కష్టపడితే
కూర్చొని మేము చేసి పెడితే తినాలని ఉన్నాను తినద్దు అయితే. కష్టం చేసుకొని తినాలమ్మా, మాట్లాడితే కదా అవునవునమ్మా. తెచ్చిపెట్టేది కాక మళ్ళీ నీకు మాటల పైన. అదే సాయంత్రం దాకా చేస్తుంది. సాయంత్రం ఓకే. చేసావా షర్టు చూడండి ఎంత బాగా నీట్గా ఐరన్ చేశాను. చాలా బాగా చేశాను కదా. మరి ఎవరికి ఏమీ రాదని చెప్పి ఎగతాళి చేయకూడదు. మాకు వచ్చు ఐరన్ చేసేది. అలా అని చెప్పి నేను ఐరన్ చేసుకుంటా ఉన్నానండి. ఎందుకంటే వీడియో కోసం అయితే ఒక షర్ట్ అయితే తోమాను. మామూలుగా నాకైతే రాదు. నేనైతే ఇప్పటి వరకు ఐరన్ అయితే చేయలేదు. కానీ నేను మాత్రం ఈ షర్ట్ ఒక్కటే ఐరన్ చేశాను. ఎలా చేశాను అనేది వీడియో చేస్తున్నాను. 3 పూలు బాగా పూసి షర్ట్ అయితే తోమేసాను. సూపర్గా ఉన్నాం కదా ఇద్దరిమి, అత్తా గొడవలం భలే ఉన్నాం కదా. హాయ్ చెప్పత్తయ్యా. రోజు చెప్పాలా? రోజుకి ఒక హాయ్ అయినా చెప్పాలి కదా. దూరేలకు సరిపోతుంది. ఇంకేం హాయ్ చెప్పాడు. ఏందో ఒక పోరైపోతుంది, నసైపోతా ఉంది. ఎలా ఉంది చొక్కా అయితే బాగా తోమానా? ఫస్ట్ టైం అండి, నాకైతే చేత రాదు. అయినా తోమాను. అలాగే మీలాగే కదా మేము కూడా. నువ్వు ఒక ఇంటి కోడలుగా వచ్చావు, మేము కూడా ఒక ఇంటి కోడలమే. నువ్వు కూడా ఒకప్పుడు కోడల స్థానమే, ఇప్పుడు అత్త స్థానంకి వచ్చావు. నేను కోడల స్థానం. రేపు నేను కూడా అత్త స్థానంకి వెళ్తావు. అంత మాత్రం నువ్వు అద్దు ఆప లేకుండా మాట్లాడకూడదు. చెట్టు పూలు రకానికి ఒక పూలు పోస్తాయి. ఒక్క చెట్టుకి ఇన్ని రకాలు పోస్తాయని నేను కూడా ఇప్పుడు దాకా అయితే అనుకోలేదు. ఇప్పుడైతే 3 కలర్సే 3 పూలే పూసాయి. కలర్స్ మాత్రం 3 రకాలు పోస్తాయి. కాకపోతే ఇప్పుడు ఒకే కలరు. 3 కలర్ పూసినప్పుడు మాత్రం వీడియో తీసి పెడతా చూడండి. చెట్లు అంటే చాలా ఇష్టం అండి. చెట్లు అంటే చాలా మమకారం. అలాగే ఈ చెట్టు కొమ్మైనా ఇరిగినా కూడా నేను తట్టుకోలేను. ఎందుకంటే నాకు అంత బాధ వేస్తుంది. ఈ చెట్లు కాడ చాలా వరకు అయితే నేను చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. చూడండి ఎంత ముచ్చటగా ఎంత అలంకరణ చేసి పెట్టుకుంటాను. ఇది మనీ ప్లాంట్ చెట్టు. ఇలా అలిస్తున్నాను వాకిటికి గుమ్మానికి, బాగా చాలా ముచ్చటగా బాగుంటుందని. ఇది తమలపాకు చెట్టు. ఇది కూడా ఇలాగా అల్లిస్తున్నాను. 2 కలిపాలనుకొని ఒక పందిల్లా అల్లించాలని నా కళ. అంత మాత్రం లాక్కొని వచ్చానండి. ఒకసారి చెట్లు కూడా చూపిస్తా చూడండి. ఇద్దాం అప్పుడప్పుడు అత్తగోళ్ళకి ఈ చెట్లు కాడ. కానీ ఇప్పటి వరకు అయితే సరేలే పానీలే, నా కోడలే కదా, చెట్లు భద్రంగా చూసుకుంటుందిలే అని చెప్పి గుమ్మడిగా అయిపోయింది. ఆమె కూడా మళ్ళీ అడగలేదు, నేనైతే ఇవ్వలేదు. అప్పటికి కొన్ని చెట్లు ఎండకి బాగా వాడిపోయినాయి. కొన్ని చెట్లు అయితే పడేసా చాలా. ఈ గోడ మీద కూడా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఆ రాయి వరకు పెట్టున్నాను. అన్నీ కూడా ఎండలకి బాగా పోయిన సంవత్సరం అన్ని చెట్లు వెళ్ళిపోయాయండి. ఉన్న కాడికి అంత మాత్రం అయినా భద్రంగా లాక్కొని వచ్చా. చెట్లు అంటే భలే ఇష్టం నాకు, భలే ప్రాణం. ఎన్ని చెట్లైనా కూడా ఇంకా తెచ్చి పెట్టుకున్నా కూడా తనివి తీరిపోతూ ఉంటుంది. ఇంకా పెట్టుకోవాలని నా కళ.